ఎల్లమ్మ తల్లి కథ చాలా పురాతనమైనది. ఆమెను చాలా ప్రాంతాల్లో రేణుకాదేవి, ఎల్లమ్మ, ఎల్లమ్మ తల్లి అని పిలుస్తారు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు. పూర్వం మహర్షి జమదగ్ని అనే ఋషి ఉండేవారు. ఆయన భార్య రేణుకాదేవి ఎంతో పవిత్రురాలు, పతివ్రత. ప్రతిరోజూ ఆమె నది దగ్గరకు వెళ్ళి ఇసుకతోనే కుండ తయారుచేసి నీళ్లు తీసుకువచ్చేది. ఆమె పవిత్రత వల్ల ఆ కుండ ఎప్పుడూ పగిలేది కాదు. ఒకరోజు నది వద్ద గంధర్వుల ఆటలు చూసి ఆమె మనస్సు కాసేపు చలించింది. దాంతో ఆమె తపస్సు శక్తి తగ్గిపోయింది. ఇసుకకుండ తయారు కాలేదు. ఆలస్యంగా ఆశ్రమానికి చేరుకుంది. ఇది తెలిసిన జమదగ్ని మహర్షి కోపంతో తన కుమారులను పిలిచి, "నీ తల్లిని శిక్షించండి" అని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు ఒప్పుకోలేదు. చివరకు పరశురాముడు తండ్రి మాట విని తల్లిని సంహరించాడు. తర్వాత జమదగ్ని సంతోషించి పరశురాముడికి వరం కోరమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని కోరాడు. అలా రేణుకాదేవి మళ్లీ జీవించింది. ఆ తర్వాత ఆమెను ఎల్లమ్మ తల్లిగా భక్తులు ఆరాధించటం ప్రారంభించారు. ఎల్లమ్మ తల్లి మహిమ, మమ్మతల్లి మహిమ కష్టాల్లో ఉన్నవార్ని కాపాడే తల్లి అని నమ్మకం. ఆరోగ్యం, సంతానం, కుటుంబ శాంతి కోసం ప్రార్థిస్తారు. గ్రామదేవతగా అనేక ఊర్లలో పూజలు జరుగుతాయి. జాతరల్లో భక్తులు బోనాలు, హారతులు సమర్పిస్తారు. ప్రసిద్ధ ఎల్లమ్మ దేవాలయాలు: సౌందత్తి ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్. చిన్న భక్తి పద్యం: ఎల్లమ్మ తల్లి, జై జై లమ్మ తల్లి, జై జై మహా